ఎప్పుడు ఒకేలాగా గుడ్డుతో కూర చేసుకుంటే బోర్గా ఉంటుంది కదా. ఈసారి ఇలా ఆమ్లెట్ టమాటో చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అని అనుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఆమ్లెట్కి మంచిగా పులుపు, ఉప్పు, కారం అన్నీ పట్టి ఒక అరగంట తర్వాత, మనం వంట చేసిన అరగంట తర్వాత దీని టేస్ట్ అయితే సూపర్ లెవెల్లో ఉంటుందన్నమాట. దీన్ని తయారు చేసుకోవడానికి నేను ముందుగా ఒక బౌల్లో 4 కోడిగుడ్లు బ్రేక్ చేసి వేసుకున్నానండి. ఎగ్స్ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ అయితేనే మనకు ఆమ్లెట్ థిక్నెస్గా వచ్చి చాలా బాగుంటుందన్నమాట. అది పఫీగా వచ్చేంత వరకు, అంటే మీరు ఇద్దరు ఉంటే 3 ఎగ్స్, ముగ్గురు ఉంటే 4 లేదా 5 ఎగ్స్ అలా వేసుకోండి. అలా వేసుకుంటే పఫీనెస్ ఎక్కువ వచ్చి మనకు కర్రీ చేసినప్పుడు మంచిగా ఉప్పు కారం పట్టి అది ఉబ్బుతుందనమాట. అలా మనం తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు మాత్రమే వేసుకున్నానండి. నేను కారం కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకోలేదు. మంచిగా బీట్ చేసుకోండి వీటిని. మొత్తం ఉప్పు, పసుపు అలాగే ఎగ్స్ అన్నీ కలిసిపోయేలాగా బీట్ చేసుకొని ఒక ప్యాన్ని, దీన్ని వేయడానికి ఫ్రై ప్యాన్ అయితే తీసుకోండి. అలా అయితే మనకు ఆమ్లెట్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఫ్రై ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం బీట్ చేసి వేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకోండి. వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత ఒక వైపుగా స్పూన్ని ఇలా నెట్టితే ఇలా వస్తుందనమాట. తర్వాత ఇంకొక వైపు, ఏ వైపు అయితే కాలి మంచిగా వేగుతుందో అలా ఇంకొక వైపు మనం జరిపామంటే ఇలా మధ్యలో పఫీగా వస్తుందండి. ఈ ట్రిక్ యూజ్ చేయడం వల్ల లేయర్స్డ్గా ఆమ్లెట్ వస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. మనం రెగ్యులర్గా ఆమ్లెట్ వేసుకున్నా కూడా ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. పఫీనెస్తో అండ్ లేయర్స్ మంచిగా పొరలుగా వస్తుందన్నమాట. నేను ట్రై చేశాను చాలాసార్లు అండ్ రెగ్యులర్గా ఇలాగే వేస్తాను నేను ఆమ్లెట్ కూడా. ఇలా వేయడం వల్ల మనకు టేస్ట్ డిఫరెంట్గా తెలుస్తుంది, మళ్ళీ చూడటానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. 1 సైడ్ మంచిగా వేగిన తర్వాత దీన్ని 2 పీసెస్గా నేను కట్ చేసుకున్నానండి. కంప్లీట్గా నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి నాకు ఆమ్లెట్ ఏం అతుక్కోలేదు, కంప్లీట్గా ఊడొచ్చేసింది. కానీ నేను ఒక చేయితో వీడియో తీస్తూ ఇంకొక చేయితో వంట చేస్తాను కాబట్టి నాకు దీన్ని ఫ్లిప్ చేయడం కొంచెం కష్టమైపోయిందనమాట. సో దీన్ని పీసెస్ లాగా కట్ చేసి వేశాను, తిప్పేశాను. తర్వాత మా వారిని వచ్చి హెల్ప్ చేయమంటే తను చేశారనమాట వీడియోకి తీయడానికి. ఇలా నేను పీసెస్ లాగా కట్ చేసి దీన్ని ఫ్లిప్ చేసి హై ఫ్లేమ్ మీదే నేను ఫ్లిప్ చేసిన తర్వాత దీన్ని పీసెస్గా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇంకా కొన్ని పీసెస్గా కట్ చేసుకున్నానండి. పీసెస్ ఎక్కువగా ఉంటే మనం ఎక్కువ మంది ఉన్నా కానీ బాగుంటుంది. తర్వాత అదే ప్యాన్లో నేను ఆయిల్ వేసుకొని మిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా వేసి వాటిని కూడా మంచిగా వేగనిచ్చానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. అలా అయితేనే మనకు టేస్ట్ బాగుంటుంది. లేదంటే పచ్చివాసన వచ్చి మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్డ్ చాలా ఎక్కువగా తెలుస్తుంది అనమాట, ఘాటులాగా. సో కొద్దిగా మంచిగా వేయించుకోండి. తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న నేను 8 టమాటోలు తీసుకున్నానండి. 8 టమాటోలు ముక్కలుగా వేసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని కొద్దిసేపు తర్వాత కలిపి పెట్టుకొని మూత పెట్టుకున్న తర్వాత నేను ఒక 5 మినిట్స్ తర్వాత నీరు వస్తుంది కదా, నీరు వచ్చిన తర్వాత దీంట్లో నేను కారం వేసుకున్నానండి. అప్పుడు డైరెక్ట్గా కారం వేసుకోలేదు. ఇలా నీరు వచ్చిన తర్వాత కారం వేసుకుంటే టమాటో నుంచి వచ్చిన నీరు ఈ కారం వల్ల మంచిగా ఫ్లేవర్డ్ వస్తుందన్నమాట, కారం వాసన. ఇది వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ మంచిగా మెత్తగా ఉడకనియండి. ఇది కంప్లీట్గా టమాటో మెత్తగా ఉడకాలి. తర్వాత దీంట్లో నేను 2 చిన్న గ్లాసులు అండి, ఇది టీ గ్లాస్ కంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది, ఆ గ్లాస్తో నీరు పోసుకొని గరం మసాలా అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకొని కలిపేసుకున్నానండి. ఒక 10 మినిట్స్ అది మంచిగా బాయిల్ కావాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ని కూడా వేసి ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకనివ్వండి. అంతే, మనకు నచ్చే విధంగా సూపర్ టేస్టీతో ఆమ్లెట్ టమాటో
రెడీ అయిపోతుంది. దీనికి లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇంకా అంటే ఇంకా చాలా బావుంటుంది. మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్‌గా లేకపోతే ధనియా పౌడర్ వేసి ఆపేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇది రోటీలోకి కానీ, అన్నంలోకి కానీ సూపర్ టేస్టీతో బావుంటుందనమాట. అండ్ ఆ ఆమ్లెట్ పీస్ తిన్నప్పుడు మనకు డిఫరెంట్ ఫ్లేవర్స్ తెలుస్తుంటాయి. ఉప్పు కానీ, పులుపు కానీ, అది కూడా నిమ్మరసం పులుపు వేరేగా ఉంటుంది. టమాటో పులుపు వేరేలా ఉంటుంది. ఈ టమాటో పులుపు మొత్తం ఆమ్లెట్ పీస్‌కి పట్టి టేస్ట్ అయితే అదిరిపోతుంది. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం.